శానిటేషన్ వర్కర్ బత్తుల ఓదెమ్మ మరణానికి మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని సిపిఐ టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు ఆరోపించారు. ఓదెమ్మకు మెరుగైన వైద్యం అందించకుండా పాలకవర్గం కూడా నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు. ఓదెమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, డ్యూటీలో చనిపోయినందుకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందించాలని వారు డిమాండ్ చేశారు. విన్నారా మేడం చెప్పింది? 2 లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం అయినాక ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. మీ అందరికీ అది ఎప్పుడు మరి మేము అడిగేది ఏంటంటే 2 లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషమే. అది కూడా ఇప్పుడు అడిగినాం కాబట్టి వాళ్ళు ఒత్తిడి మేరకు అనుకుంటారో, వాళ్ళు ఇచ్చే సాంప్రదాయం అనుకుంటారో వాళ్ళు ఇష్టం. కానీ ఒక మంచిది మేడం, మంచిది. అదే మేము అడిగినాం కాబట్టి ఈ రోజు అది వచ్చింది. చెప్పేది మేము పొద్దునే అనుకున్నాం, 36 మంది కౌన్సిలర్లు మాట్లాడుకున్నాం. గతంలో దుర్గాప్రసాద్కి ఏం న్యాయం చేసినామో 3,75,000 ఆయన బతికుంటే ట్రీట్మెంట్ కోసం అదనంగా కౌన్సిల్ తీర్మానం ఇవ్వాలి పొద్దునే అనుకున్నాం. 36 మంది కౌన్సిలర్ కూడా వెళ్తాను. నేను పొద్దున ఇక్కడికి వస్తే బాడీని ఇక్కడ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకొచ్చాను. వీళ్ళకి అక్కడ కూడా అడిగింది, అమ్మాయి పని చేసుకోండి సమ్మన్నాడు, నీకు ఆఫీస్లోనే జాబ్ పెట్టేతో అమ్మ. గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కమిషనర్, ఎమ్మెల్యే గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తామని చెప్పిన జాబు ఏమో ఆఫీస్లో చేసేట జాబే పెట్టిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. కలెక్టర్ గారు కూడా చెప్పమన్నారు చైర్మన్ గారి ద్వారా. ఇప్పుడు ఎవరో డిమాండ్ చేసిన గారు రాత్రి 2 లక్షలు మీరు అడిగారు కాదు, 2 లక్షల రూపాయలు లేవు కదా. మందు తాగింది, అది దోమల మందు అని ఇండికేషన్ ఇవ్వడానికి దాని మీద ఒక లోగో వేయాలి, బాటిల్ మీద. ఆ బాధ్యత స్టిక్కర్ వేయాలి, ఇది దోమల మందు అని స్టిక్కర్ వేయాలి. ఆ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత మున్సిపల్ అధికారులు. పోనీ వేయలేదు, మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది. హాస్పిటల్కి వచ్చారు. ఇవాళ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పాయిజన్ కేసులు కానీ, పాము కాటుకు కానీ పెట్టడానికి వెంటిలేటర్ లేవు. పరుగు మందు తాగిన వాళ్ళకి పాయిజన్ కేసుకి వెంటిలేటర్లు పెట్టాలి. ఇక్కడ వెంటిలేటర్ లేకపోయినా కమిషనర్ గారు వచ్చి ఇక్కడే వైద్యం అందించండి, మంచి వైద్యం అందించని చెప్పేసి ఇక్కడ ఉంచారు. ఇది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఓదెమ్మ చనిపోయింది. అదే గినక వాళ్ళు నిన్ను స్పందించి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి అయినా, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వెంటిలేటర్లు ఉన్నాయి. ఎందుకనంటే పురుగు మందు కంటే దారుణం కాదు దోమల మందు. దోమల మందికి మనిషి చనిపోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ కేవలం సరైన వైద్య సదుపాయం అందకపోవడం వల్లనే ఓదెమ్మ చనిపోయింది. కానీ ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్స్ గ్రేషియా ఇస్తాం, మట్టి ఖర్చు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనిషి ప్రాణం కాపాడడానికి కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ పాలక వర్గం కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేశారో సమాధానం చెప్పాలి. ఎందుకు ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఎందుకు పంపించలేదు? ఇప్పుడు కుటుంబ సభ్యులతోటి బేరసారాలు ఆడుతున్నారు. అందుకని ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మట్టి ఖర్చులు కాదు, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే ఇవాళ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, కమిషనర్ని సస్పెండ్ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే అది దోమల మందు తాగితే ప్రమాదం అని స్టిక్కర్ బాటిల్ మీద ఇవ్వాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఓదెమ్మ చనిపోయింది. అందుకని ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ కమిషనర్ సస్పెండ్ చేయాలి, ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలి. ఇవాళ మున్సిపల్ పాలక వర్గం మొత్తం కూడా ఓదెమ్మ చావుకు కారణం వాళ్ళు సమాధానం చెప్పాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. రాసివ్వాలి. అట్లాగే ఆ ఎక్స్గ్రేషియా కమిషనర్ రాసివ్వాలి. అధికారులుగా చైర్పర్సన్ కాదు, కమిషనర్ గారు చెప్పాలి. ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి కమిషనర్ చెప్పాలి. ప్రైవేట్ పంపించాలి. అదేం పంపించకుండా అంటే మీరు చేస్తున్న న్యాయమే. ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి, అది ఇవ్వాలి ఎవరు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు, నష్టపరిహారం ఏమిస్తారు? ఎందుకంటే ఆ మనిషి ప్రాణం కాపాడాలని మనం చేసిన ప్రయత్నం ఏంటి మేడం? ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాల్సింది పోయి వాళ్ళని అనవసరంగా ఇబ్బందులు పాలు చేస్తున్నాం. వాళ్ళ అనవసరంగా ఇబ్బందులు పాలు చేస్తున్నాం మనం. మీరు ఒకవైపు, అటువైపు ఒకవైపు, జమలయ్య గారు ఒకవైపు, మేము ఒకవైపు. ఇబ్బంది ఎందుకు పెట్టాలి? ఆమెకు ఏదైతే న్యాయం జరుగుతుందో అందరం కలిసి ఉమ్మడిగా కలిసి ఫైట్ చేద్దాం, ఉమ్మడిగా కలిసి అడుగుదాం. కమిషనర్ వస్తారా, కలెక్టర్ వస్తారా, మీరు కూర్చోండి వాళ్ళకి ఎందుకు న్యాయం జరుగుతుంది? మేడం గారు ఎవరన్నా పురుగు గరిచి హాస్పిటల్కి వస్తే ఖమ్మం పంపిస్తారు. వీళ్ళు ఇక ట్రీట్మెంట్ లేదు అసలు.
వెంటిలేటర్ లేవని చిన్న పురుగు కరిచి హాస్పిటల్కి వచ్చిన తేలు కరిచినా కూడా క్లియర్ గా పంపిస్తారు అలాంటిది పాయిజన్ కేసు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి డాక్టర్లు ఏం చెప్తారు, సైన్స్ తెలియదు కాబట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చింది చచ్చిపోయిందని చెప్తారు. అసలు సంగతి పక్కకు పెట్టారు. అసలు ఇక్కడ వెంటిలేటర్ లేవు.